हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे ओम श्री साईराम जय श्री साईराम ओम श्री साईराम जय श्री साईराम हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇంకోటి వచ్చేసి వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ఈ యొక్క వీడియో వచ్చేసి ఏదో ఒక ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం టెంపుల్స్ జర్నీ లైఫ్ అప్లోడ్ అవుతుంది. చేసి చూడండి. నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ చేయండి. నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నా వీడియో చూస్తూ నా యొక్క ఛానల్లోని వీడియోస్ చూస్తూ మీరు మర్చిపోతున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంటే ముందు వీడియో చూస్తున్నారు. ఫస్ట్ మీరు చేసిన మొదటి యొక్క కార్యక్రమం చేసి నా యొక్క ఛానల్స్ని సపోర్ట్ చేయడం, నా యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియో చూడండి ప్లీజ్. నా వీడియో ఎప్పుడైనా సరే స్కిప్ అనే ఆప్షన్ వస్తే ఏ వీడియోలైనా సరే, నా యొక్క ఛానల్స్ ఏ వీడియోలైనా సరే స్కిప్ అనే ఆప్షన్ వస్తే స్కిప్ చేయకుండా దయచేసి వీడియో చూడండి. వీడియో పాజ్ చేసి చూసుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఫోటోస్ వీడియోస్ చూడాలంటే మీరు వీడియోని పాజ్ చేసి చూసుకున్నాం. కానీ మీరు ఇచ్చేటువంటి గొప్ప మద్దతు, గొప్ప సపోర్ట్ ఏంటంటే మీరు నా యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, నా ఛానల్స్ యొక్క వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడడం, అదొకటి చేయండి. చాలా అంటే మీరు ఇచ్చే గొప్ప మద్దతు, గొప్ప సపోర్టు అది నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటాను. దయచేసి నా యొక్క ఛానల్స్ని టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీళ్ళైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోలందరూ కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా మీరు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి, కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, బంధుమిత్రులకి, అందరికీ, ఇంకా నైబర్స్కి, సో మీరు పనిచేసేటువంటి షాపు, ఫ్యాక్టరీస్, కంపెనీస్ యొక్క కొలీగ్స్కి, ఎంప్లాయీస్కి అందరికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ యొక్క టెంపుల్ దర్శన వీడియోస్, ఈ యొక్క ఛానల్స్ని షేర్ చేయండి. వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా ఆనందిస్తారు, వాళ్ళు కూడా తిరిగి ఇలాంటి టెంపుల్స్ దర్శించుకుంటారు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే వాళ్ళకి తిరిగి దొరికినప్పుడు, వీలైనప్పుడు. సో అందువల్ల దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, నైబర్స్కి, కొలీగ్స్కి, ఎంప్లాయీస్కి, నోన్ పీపుల్స్కి అందరికీ షేర్ చేయండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, సో ఎన్నో, ఫేస్బుక్, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. వాటిలో షేర్ చేయండి దయచేసి. సో అది నాకు గొప్ప రిక్వెస్ట్. సో దయచేసి అందరూ షేర్ చేయాలని కోరుకుంటాను, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటాను. మీ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆప్షన్స్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చేసే వీడియో ప్రతి ఒక్కటి మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా నా ఛానల్ ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా తప్పకుండా చూడగలరు. హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే హరే. ఇది వచ్చేసి తిరుపతి నుంచి మీరు విజయవాడకి వెళ్ళేటప్పుడు ఒంగోలు తర్వాత మేదరమిట్ల తర్వాత ముప్పవరం వస్తుంది అండి. సో ఇది ఇటు నుంచి ఇది ఒంగోలు నుంచి వచ్చే రూట్, ఇది ఒంగోలు పోయే రూటు. సో ఇటు ఒంగోలు పోయే రూటు, తిరుపతి పోయే రూటు. ఇది వచ్చేసి నియర్గా ఇట్లా విజయవాడ పోయే రూటు, అంటే గుంటూరు విజయవాడ. సో ఈ యొక్క మేదరమిట్ల దాటిన తర్వాత మీరు ముప్పవరం వస్తుంది. కొన్ని కిలోమీటర్ తర్వాత 10-15 కిలోమీటర్లు ఉండొచ్చు. అందుకోసం మీరు గూగుల్లో చెక్ చేసుకుని కరెక్ట్గా చెప్పలేదు. చాలా దగ్గరే ఉంటుంది మేదరమిట్ల నుంచి. ఇది శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నుండి చాలా అద్భుతమైన దేవస్థానం. మందిరం బాగా పెద్దదే. సో లక్ష్మీ గణపతి కూడా ఉంటారు ఇక్కడ షిరిడి సాయిబాబా దేవస్థానంలో, షిరిడి సాయిబాబా మందిరంలో ముప్పవరం. సో పంగులూరు మండలం, బాపట్ల జిల్లా. సో ఇది వచ్చేసి గురు పౌర్ణమి సందర్భంగా ఆహ్వానించారండి. మొన్న 21వ తేదీ జరిగింది కదా, 21/7/2024 ఆదివారం. శ్రీ గురు పౌర్ణమి పర్వదినం రోజున శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు ఇలా జరిగిందని చెప్తాను. చూడండి ఒకసారి మీరు వీడియో ఇక్కడ పాజ్ చేసుకుని మీరు చూడొచ్చు మీరు. ఓకే. సో ఇది గురు పౌర్ణమి రోజు ఆహ్వానం ఆల్రెడీ జరిగిపోయింది. ఈరోజు మంగళవారం కాబట్టి చూడండి, సింపుల్గా చెప్తాను. శ్రీ గురు పౌర్ణమి ఆహ్వానం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమి 21/7/2024 ఆదివారం శ్రీ గురు పౌర్ణమి పర్వదినం రోజున శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు శ్రీ షిరిడి సాయిబాబా వారికి విశేషమైన పూజా కార్యక్రమంలో అత్యంత వైభవపేతంగా జరుగును. ఉదయం 10 గంటలకు భక్తాదులు వచ్చి సామూహికంగా సాయి సత్యవ్రతములు జరుపుకుని. సో మధ్యాహ్నం 11:30 గంటలకి 11:30 సాయి ప్రసాదం అన్నదానం జరుగుతుంది. అంటే మహాప్రసాదం సాయి ప్రసాదం అన్నదానం జరుగుతుంది. సో ఉదయం 6:30 దేవాలయానికి విచ్చేసిన భక్తులకు తమ స్వహస్తములతో బాబా గారి మూల విరాట తాకి నమస్కరించుకునే మహత్ భాగ్యం కలదు. అంటే ఆల్రెడీ చాలామంది భక్తులు వచ్చారు, దర్శించుకున్నారు, అటువంటి ఈ యొక్క అవకాశాన్ని పొందారు. సో స్వామివారికి దర్శనము, స్వామివారికి ఆశీర్వాదము, అదేవిధంగా లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహము, కృప సో అందరికీ అందింది. సో అలాగే మీరు కూడా తిరిగి మళ్ళీ దర్శించుకోవాలన్నా, ఏదైనా గురువారం కానీ, గురు పౌర్ణమి రోజు కానీ, సో ఏదైనా విశేష
రోజులు కానీ సో పండుగలు పబ్బాలు కానీ మీరు ఇట్లా దర్శించుకుంటే ఈ యొక్క సాయిబాబా శ్రీ లక్ష్మీ గణపతి సాయిబాబా మందిరం దర్శించుకోండి. సో లక్ష్మీ గణపతి యొక్క లక్ష్మీ గణపతి యొక్క కృపా కటాక్షణలు దర్శన భాగ్యం తీసుకోండి, తీర్థప్రసాదాలు తీసుకోండి. వీలైతే అన్నప్రసాదం జరిగితే ఇక్కడ అన్నప్రసాదం తీసుకోండి. సో అదేవిధంగా సాయిబాబా యొక్క అనుగ్రహం, సాయిబాబా యొక్క కృపా కటాక్షం కూడా తీసుకుంటే ఆశీర్వాదం తీసుకోండి, దర్శనం చేసుకోండి. సో కొబ్బరికాయ కొట్టండి, మీరు చచ్చిపోతే కొబ్బరికాయ కొట్టండి, పూజా కార్యక్రమంలో అభిషేకంలో అర్చన చేయించుకోండి. సో తప్పకుండా దర్శించుకోండి. చాలా అద్భుతమైనటువంటి చాలా విశేషమైనటువంటి చాలా ఒక సాయిబాబా అంటే చాలా అందరికీ చాలా ఇష్టం, సాయిబాబా భక్తులకు ఇష్టం. అదేవిధంగా శివ భక్తులు కానీ, హరే కృష్ణ భక్తులు కానీ, కృష్ణ భక్తులు కానీ, రామ భక్తులు కానీ, ఇంకా ఆంజనేయ స్వామి భక్తులు కావచ్చు, అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, ఈ యొక్క సాయిబాబా భక్తులు చాలామంది ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తుంటారు. సో మీకు శక్తి కొద్దీ మీకు వీలైతే దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఎవరైనా భక్తులు మీరు ఇవ్వాల్సి ఉంటే కానుకలు కానీ మొక్కుబడులు కానీ అక్కడ హుండీ ఉంటుంది దేవాలయంలో సాయిబాబా షిరిడి సాయిబాబా దేవస్థానంలో. ఆ హుండీలలో మీరు కానుకలు మొక్కుబడులు వేసుకోవచ్చు. లేకపోతే మీరు ప్రత్యేకంగా అయినా డబ్బులు ఇవ్వాలన్నా, ధన రూపాయన కానీ వస్తు రూపాయన కానీ ఇవ్వాలనుకున్నా గుడి నిర్వహణకి, గుడి పూజా కార్యక్రమానికి, ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమానికి, గుడి అభివృద్ధికి, సో ఇతర కార్యక్రమాలకి, సో ఇంకా గుడిని అభివృద్ధి చేయడానికి, మంచిగా విగ్రహాలు ఏదైనా దాత చేయడానికి, అన్నదాన కార్యక్రమాలకి చేయడానికి, మీ యొక్క పుట్టినరోజులు వేడుకలు ఏదైనా ఉంటాయి కదా ఇంట్లో చిన్న చిన్న నామకరణలు, నిశ్చితార్థాలు, పెళ్ళిళ్ళు, శుభకార్యములు, పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజు వేడుకలు ఇలాంటివి జరుపుకుంటారు. అటువంటి సందర్భంలో కూడా మీకు సాయిబాబాకి వచ్చి అన్నదాన కార్యక్రమం చేయండి, మీకు శక్తి కొద్ది చేయండి. సో అదేవిధంగా మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే, విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ యొక్క షిరిడి సాయిబాబా దేవస్థానం యొక్క ధర్మకర్తలు కానీ, అధ్యక్షులు కానీ, సో చైర్మన్స్ ఎవరైనా ఉంటారు ఇలాంటి మామూలుగా. సో ఆ యొక్క మేనేజ్మెంట్ని కలిసి, లేదా పూజారిని, అర్చకులను, ప్రధాన అర్చకులను కలిసి వాళ్ళని సంప్రదించి మీరు ఇవ్వాల్సినటువంటి విరాళాలను ఇచ్చి రసీదు తీసుకోండి. అప్పుడు గుడికి చెందుతుంది. లేకపోతే మీరు హుండీలు వేసిన గుడికి చెందుతుంది, దేవస్థానం చెందుతుంది. అది నేను కోరుకునేది అయితే నా తరఫున ఈ యొక్క దేవస్థానం తరఫున, షిరిడి సాయిబాబా దేవస్థానం తరఫున ప్రతి ఒక్క దేవాలయంలో నేను కోరుకునేది ఏంటంటే, మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఆ యొక్క దేవుని దర్శనం చేసుకున్న తర్వాత, ఆ యొక్క దైవ రూపాన్ని దర్శించుకున్న తర్వాత, దైవ అవతారాన్ని దర్శించుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, మీకు తోచేంత సాయం విరాళం లేకపోతే గుడికి సహాయం చేయండి, హుండీలైనా వేయండి, లేకపోతే సహాయం చేయండి. సో భక్తులు కానుకలు, మొక్కుబడులు, సో ధన రూపాయన వస్తు రూపాయన సాయం చేసి సహకరించండి ఆ యొక్క దేవస్థానానికి. అదేవిధంగా ఈ యొక్క షిరిడి సాయిబాబా దేవస్థానం సహకరించండి కోరుకుంటున్నాను. అది నా యొక్క గొప్ప రిక్వెస్ట్ దేవస్థానం తరఫున చూడవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా జరిగిందండి. ఆల్రెడీ 21/7/2024 ఆదివారం శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ షిరిడి సాయిబాబా మందిరము. సో భక్తాదులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షానికి ఆశీర్వాదం తీసుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు, తీర్థప్రసాదం స్వీకరించారు. సో అత్యద్భుతంగా జరిగింది. నీకు చెప్పబడి చూడండి సాయి వ్రతం ఇక్కడ ఎంతవరకు చదివానంటే, మీకు సాయి సత్యవ్రతంలో దర్శించిన భక్తులు బాబా మందిరం నందు ముందుగా 216 రూపాయల రుసుము చెల్లించి పూజా కార్యక్రమం రసీదు పొంది ఉదయం 8 గంటలకు జరుగు పూజా కార్యక్రమానికి హాజరు కాగలరు. సో పాల్గొను భక్తులకు మందిరం నందు పూజా సామగ్రి ఉచితం. సో మీకు ఉచితంగా ఇస్తారు పూజ సామగ్రి. కావున భక్తులందరూ ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి సాయిబాబా వారి ఆశీస్సులు పొందగలరు. అంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి మీకు ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ ఎప్పుడైనా గురు పౌర్ణమి జరిగినా, నెక్స్ట్ మామూలు గురువారం ఉన్నా, మీరు ఏదైనా కార్యక్రమం నిర్వహించాలని, పూజా కార్యక్రమంలో అర్చన అభిషేకాలు, స్వామివారి మందిరంలో, సాయిబాబా మందిరంలో, లక్ష్మీకాంత మందిరంలో మీరు ఏదైనా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలన్నా మీ పేరు మీద మీరు నిర్వహించవచ్చు. మీరు శాశ్వత అన్నదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు. నిత్యాన్న అన్నదానం అయితే శాశ్వత అన్నదానం, ఒకరోజు అన్నదానము, వారంకి అంటే ఒక పూటకి, సో ఇలాంటివి చేస్తుంటారు కార్యక్రమం. ఈ అన్నదాన కార్యక్రమానికి మీరు మీ యొక్క శక్తి కొద్దిగా మీ చేతుల్లో కొద్దిగా సాయం చేయండి, విరాళాలు ఇవ్వండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే. జై శ్రీరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీ సాయిరామ్. ఓం నమో నమః. ఓం నమో నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీ సాయిరామ్. శ్రీ సాయిరామ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మర్చిపోవద్దు. ఈ వీడియో పూర్తయిన తర్వాత దయచేసి సబ్స్క్రైబ్ కొట్టండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ వీడియో కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసిన వీడియో ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. టెంపుల్స్ జర్నీ లైఫ్ గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇంకో ఛానల్ వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ వచ్చండి. సో మోర్ దాన్ 200 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. టెంపుల్ దర్శనం చేసి సైకిల్ మీద వెళ్తూ దేవాలయ దర్శనయాత్ర చేసుకుంటున్నాను. నా యొక్క సైకిల్ మీద వెళ్తూ దేవాలయ దర్శనయాత్రకి, టెంపుల్ దర్శనయాత్రకి మీరు హెల్ప్ చేయాలని వాళ్ళు ఎన్నో వీడియోస్లో నేను నా యొక్క గూగుల్ పే, ఫోన్పే నెంబర్ కూడా చెప్పి దయచేసి నా యొక్క గూగుల్ పే, ఫోన్పే నెంబర్కి
మీరు విరాళాలు ఇవ్వండి, డొనేషన్ ఇవ్వండి. మీకు శక్తికొద్దిగా మీరు ఒక దైవ దర్శన యాత్రకి మీ యొక్క చేతులతో కొద్దిగా అమౌంట్ ఇచ్చి మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే నా దగ్గర కూడా అమౌంట్ ఉంది. ఎందుకంటే భక్తులు డెవోటీస్, హిందూ టెంపుల్ డెవోటీస్ ఇచ్చేటువంటి డబ్బులతో మనం కానీ ఆ కార్యక్రమానికి, సేవా కార్యక్రమానికి మీకు మీ పేరు మీద, మీ గోత్రం పేరు మీద నేను అర్చనలు అభిషేకాలు కూడా కొన్ని చేస్తున్నాను అండి. సో దయచేసి మీరు ఇచ్చే అమౌంట్ని బట్టి నేను సేవా కార్యక్రమానికి నా యొక్క పేరు సైకిల్ మీద వెళ్తూ దేవాలయ దర్శనానికి ఎక్కడైతే వసతి ఉండదో, ఎక్కడైతే మనకు మహాప్రసాదం దొరకదో, ఇతర ఖర్చులకి నేను దానికి ఉన్న ఉపయోగిస్తాను. అదే కొంత అమౌంట్, సగం అమౌంట్ ఈ యొక్క మీ ఖర్చులను అభిషేకం చేస్తాను మీ పేరు. ఎందుకంటే మీరు ఎవరైతే మన ఫోన్పే గుర్తింపులో మీరు మీ పేరు, మీ గోత్రం తెలియజేస్తారు. సో వాళ్ళ పేరు తప్పకుండా తెలియజేస్తాను. ఒక పేరు తెలియజేయకపోతే నేను భక్తాదులందరికీ మీ పేరు మీద అర్చన చేయమని చెప్తాను. వీళ్ళ ప్రధాన అర్చన ఇదే నేను చెప్పబోయేది. శివాలయంలో, రామాలయంలో, నేను తప్పకుండా చేపిస్తున్నాను. ఎందుకంటే స్వార్థంగా నేను చెప్పట్లేదు, స్వార్థంగా అడగట్లేదు, డబ్బులు లేదని అడగట్లేదు. డబ్బులు ఉన్నాయి, కానీ మీరు ఇచ్చేటువంటి డబ్బుల వల్ల మనం ఒక భక్తిపరంగా, ఒక ఏకాగ్రతతో, ఒక శ్రద్ధగా, ఒక ఇష్టాన్ని భక్తులుగా నేను చేస్తున్నాను అండి. అదే అండి, దానికోసం సాయం చేయండి అంటున్నాను. సో మీరు సాయం చేస్తే మీరు, మీ కుటుంబంలో, మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబం అంతా ఎప్పుడు ఎలవెల్లా శివసాగు అనుగ్రహం కానీ, సో శివుడి యొక్క అనుగ్రహము, లేకపోతే కృష్ణుడి యొక్క అనుగ్రహము, లేకపోతే రాముడి యొక్క అనుగ్రహము, దైవతారూపం, భగవంతుడు ఒకటే దైవతారూపం చెప్తున్నాను. ఒక్కొక్కరు దైవతారూపం ఇష్టపడతారు. సో అమ్మవారు, దుర్గమ్మ అమ్మవారు, సరస్వతిదేవి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, సో అదేవిధంగా ఇంకా ఆంజనేయ స్వామి, సో ఇట్లా చాలా అందరూ ఉంటారు. అయ్యప్ప స్వామి, ఇట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క దైవతామూర్తిని చాలా చక్కగా ఇష్టపడతారు. నిత్యం వాళ్ళని స్మరిస్తూ పూజిస్తుంటారు. కాబట్టి మీరు ఏ హిందూ డెవోటీ అయినా తప్పకుండా సాయం చేయండి. నాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఇప్పుడు ఇచ్చేయండి, షేర్ చేయండి. మీకు వాట్సాప్లో, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, సోషల్ మీడియాలో అందరూ హెల్ప్ చేయండి. ఎన్నో టెంపుల్ దర్శన వీడియోస్ కూడా మీరు చూస్తుంటారు యూట్యూబ్లో. దీనికోసం ఉన్న హెల్ప్ చేయండి. దీనికోసం నా యొక్క ఛానల్ సపోర్ట్ చేయండి. నా యొక్క టెంపుల్ దర్శన యాత్రకి హెల్ప్ చేయండి. ఎందుకంటే సైకిల్ మీద వెళ్తున్నాను, దర్శనం చేసుకుంటున్నాను, కష్టపడి చేస్తున్నాను. సో కంటెంట్ పెడుతున్నాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో స్వార్థంగా అనిపించట్లేదు. సో 10 మందికి మనం దర్శనం చేసుకోవడం కన్నా 10 మంది కూడా వాళ్ళ ఫ్యూచర్లో ఎప్పుడే దర్శనం చేసుకుంటారు. మీరు మీ బంధువులు, మీరు మిత్రులు, క్లాస్లో, సో ఎంప్లాయీస్ ఎవరైనా సార్ మీకు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళు కూడా ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ ఊర్లో, ఆ రూట్లో వెళ్ళేటప్పుడు దర్శించుకుంటారు. సో అందువల్ల నేను చేస్తున్నాను. సో నాకు దర్శనం కలుగుతుంది. సో మీకు పుణ్యం కలుగుతుంది. సో భగవంతుడు పైన చూస్తుంటాడు. సో నేను అబద్ధం చెప్పాను, నిజం చెప్పాను, అర్చన చూడని చేయించాను లేదని భగవంతుడు చూస్తాడండి. సో నిత్యము మీరు భగవన్ నామస్మరణ చేయండి. మీరు ఎవరైతే తలుచుకుంటారో భగవంతుడు ఒక్కడే, రూపాలు వేరే, అవతారాలు వేరే. మీరు ఏ యొక్క దైవ అవతారాన్ని తెలుసుకుంటారో, ఏ యొక్క దైవ రూపాన్ని తెలుసుకుంటారో, సో ఆ రూపాన్ని మీరు నిత్యం ఆరాధించండి, పూజించండి, నమస్కరించండి, స్మరించండి. ఈ యొక్క కలియుగంలో భగవన్ స్మరణ అనేది చాలా మా ప్రాముఖ్యత అండి. అది మాత్రం మర్చిపోదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే, జై శ్రీ సాయిరామ్, జై శ్రీ సాయిరామ్, జై శ్రీ సాయిరామ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే హరే. ఓం శ్రీ సాయిరామ్, జై శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, జై శ్రీ సాయిరామ్. ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః, శ్రీ లక్ష్మీ గణపతే నమః, నమో నమః గణపతే, ఓం గణపతే నమః, ఓం గణపతాయ నమః, ఓం గణపతాయ నమః. ఇక్కడ మీకు శ్రీరస్తు. ఓం శ్రీ లక్ష్మీ మహాగణపతయే నమః, ఓం శ్రీ లక్ష్మీ మహాగణపతయే నమః, ఓం శ్రీ లక్ష్మీ గణపతి, ఓం శ్రీ లక్ష్మీ మహాగణపతయే నమః. అందుకే గణపతిని ఎప్పుడు పూజించండి. ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు కానీ, బయటికి వెళ్ళేటప్పుడు కానీ, పనులకు వెళ్ళేటప్పుడు కానీ, ఊరికి వెళ్ళేటప్పుడు కానీ గణపతిని తలుచుకుంటాం. ఎందుకంటే ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్విఘ్నంగా ఆ యొక్క పని పూర్తి కావాలని విఘ్నవినాయకుని కోరుకుంటాం. అందుకే విఘ్నవినాయకుడు అందరికంటే దేవతలలో కంటే మొదట మనం పూజించాల్సింది, నమస్కరించాల్సింది ఒక వినాయకుడికి అని చెప్తారు. ఎందుకంటే ఆయన పూజించిన తర్వాత ఎవరికైనా పూజించాలి. అందుకే ఆయన ఆ విధంగా మనకు చరిత్రలు, పురాణాల్లో చెప్పబడింది. సో అది కూడా వీడియోలో ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. ఎందుకంటే అందరూ గణపతిని తప్పకుండా కోరుకుంటారు. గణపతి దగ్గర గుంజీలు తీసేసి నమస్కరించి ఆయన పూజలు చేసి వేడుకుంటారు. ఎక్కడ కనిపించిన దిష్టి గణపతి అని రాస్తారు. ఎందుకంటే ఏదైనా ఉన్నా కూడా ఇక దోషాలు దిష్టి పోతుంది. సో ఆ యొక్క ఆయన అంత శక్తివంతుడు, అంత గొప్ప మహాశక్తివంతుడు గణపతి మహాదేవుడు. సో దయచేసి గణపతిని నిత్యం పూజించండి, తలుచుకోండి, స్మరించండి. సాయిబాబాకి దర్శనం పొందండి, సాయిబాబా అనుగ్రహం పొందండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే, హరే రామ 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 హరే హరే.